పుష్ప 2 ది రూల్ మూవీ రివ్యూ ఎలా ఉందంటే, మీరు పెట్టిన మనీ ఎంతైతే పెట్టారో 250 అయినా 300 అయినా అంతకైనా ఎక్కువైనా పెట్టొచ్చు. ఒక్కొక్కరు ఎంత పెట్టారో మీరు పెట్టిన డబ్బుకి గోల్డెన్ వర్తి భయ్య. అంత బాగుంది ఈ రివ్యూలు గట్ట, పబ్లిక్ టాక్లు, తొక్క తోటకూర ఆఖరికి నేను చెప్పిన నా ఒపీనియన్ ఈ రివ్యూని కూడా పట్టించుకోకండి. మీరు టికెట్ తీయండి, వెళ్ళండి, నచ్చకపోతే వచ్చి కామెంట్ లో నన్ను మింగండి, అంతే, ఇంకేం చెప్పలేను. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. బేసిక్ గా స్టోరీ పుష్ప 1 కొన్ని వారాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, పుష్పకి ఎక్కువగా డబ్బు అవసరం పడుతుంది. సడన్ గా విదేశాలకి 2000 టన్నులు ఎర్రచంద్రం అమ్మడానికి ట్రై చేస్తాడు. దాని వెనక ఒక పెద్ద రీజనే ఉంటుందిలేండి. తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు థియేటర్ లో చూడాల్సిందే సినిమాని. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక టెంపోలో వెళ్తుంది. షకావత్ మన పుష్పరాజ్కి మధ్య ఉన్న ఈగోను చాలా బాగా చూపించారు. ఇక్కడే సుక్కు గారి రైటింగ్ ఉంటుంది భయ్యా. పుష్ప ఎలివేషన్లు వేరే లెవెల్ ఉంటుంది సుక్కు గారు రైటింగ్. ఇంకా శ్రీవల్లి పుష్పరాజ్ మధ్య వచ్చే రొమాన్స్ ను హైలైట్ చేసి చూపిస్తారు. కొంచెం ఆ రొమాన్స్ కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి ఏందిరా ఇది అని అనిపిస్తుంది. తర్వాత దాన్ని ఫీలింగ్ సాంగ్ తో ఎండ్ చేస్తారు. నాకైతే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ నచ్చింది, చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. అయితే ఇక్కడ ఇంటర్వెల్ ముందు 20 మినిట్స్ వచ్చే సీను ప్యూర్ సుక్కు రైటింగ్ అనిపిస్తుంది భయ్య నాకు. అంత హైలో ఇంటర్వెల్ ని ఎండ్ చేస్తారు భయ్య, ఒక బీస్ట్ మూడ్ అంతే. మళ్ళీ అంతే హైతో సెకండ్ హాఫ్ ని స్టార్ట్ చేస్తారు భయ్య. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది మామ, కూర్చున్న వాళ్ళు లేచి ఒక్కసారి విజిలేస్తారు భయ్య. ఆ జాతర సీన్ కి, జాతర ఎపిసోడ్ కి నాకు ఇంకా ఆ విజువల్స్ తిరుగుతూనే ఉన్నాయి. అంత బాగా యాక్ట్ చేశారు అల్లు అర్జున్ గారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే జాతర ఎపిసోడ్ ఒక ఎత్తు భయ్య. అందులో సుక్కు ఎన్ని రసాలు చూపించాడంటే, ఎమోషన్, ప్రేమ, కోపం, బాధ అన్ని ఒకే దగ్గర చూపించడం అంటే మామూలు విషయం కాదు. అది డెలివర్ చేశారంటే హ్యాట్సాప్ అని చెప్పాలి. మళ్ళీ మూవీ క్లైమాక్స్ వచ్చే ముందు సీన్ ఉంటుంది, అదొక హై. ఇంకా తాండవమే భయ్య. మూవీలో సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఎక్కడ రావాలో సాంగ్ ప్లేస్మెంట్ చాలా బాగా చేశారు, హ్యాట్సాప్ అని చెప్పాలి. అదైతే నాకు చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఎక్కడ రావాలో మెయిన్ గా ఒక సాంగ్ ఉంటుంది భయ్య, ఆ ప్లేస్మెంట్ ఉంటుంది. అబ్బా గూస్ బంప్సే. ఇంకా 3 hours 21 minutes మనల్ని అస్సలు బోర్ కొట్టించకుండా ఒక సీట్ లో ఉంచాడంటే, ఒక హైలో సినిమా అలా వెళ్ళిపోతుంది. ఎంత అయిపోయింది ఆ సినిమా అని అనిపించింది కూడా నాకు. మూవీకి 3 పిల్లర్స్ సుక్కు, అల్లు అర్జున్ సార్, దేవి గారు నిలబడిపోయారంతే. సుక్కుని దేవిని పక్కన పెడితే అల్లు అర్జున్ గారు శివ తాండవమే సినిమా మొత్తం. అల్లు అర్జున్ సార్ కనిపించారు అక్కడ, పుష్పరాజ్ మాత్రమే అక్కడ కనిపిస్తారు, అంతే. అర్జున్ గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టారని మొదటగానే తెలిసిపోతుంది, మనకి చూడగానే తెలిసిపోతుంది. ఇంకా శ్రీవల్లి కూడా చాలా బాగా నటించింది. మొత్తానికి సినిమా అస్సలు తగ్గేదేలే. 1000 crores కంప్లీట్ చేయడానికి ఈజీ ఈ మూవీకి. ఇంకా తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అండ్ మూవీని మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.